గారి ద్వారా నేను పార్టీలోకి వచ్చాను, తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని చూసి. కానీ ఇతను ఎంత పనికి మన సన్నాసి అంటే చెప్పిన ఏ మాట కూడా ఎప్పుడు కూడా నెరవేర్చని ఒక్క మాట కూడా నెరవేర్చలేదు. ఒక ఎస్ఐ గారి మీద అభియోగం వేస్తాడు, వైన్ షాపులు ఇక్కడ వద్దు అని చెప్పేసి వాటి మీద నేను రాజీనామా సిద్ధం అంటాడు, లేదంటే నిరాహార దీక్ష అంటాడు. ఏ మాట కూడా ఎప్పుడు కూడా నెరవేర్చుకోలేదు ఆయన చేసిన ఒక్కొక్క దందాలు కూడా మీరు చూశారు. ఇంతకుముందు మీరు మీ యొక్క వార్తల్లో పెట్టారు. ముందుగా వైసీపీ ఎంపీపీ గోపాలపురం ఎంపీపీ మీద ఆ గ్రావెల్ దందా, ఆ బిల్డింగ్ కూల్చుతా అని చెప్పేసి పొక్కలను తీసుకెళ్లారు. అతనితో ₹1 కోటి డీల్ కుదుర్చుకున్నాడు. మళ్ళీ ఇక్కడ తిరువురు మున్సిపాలిటీలో 25 లక్షలు పెట్టి డ్రైనేజ్ తీపిస్తా అని చెప్పేసి మళ్ళీ ఆ డ్రైనేజ్ తీపిచ్చిన తర్వాత ఆ రోడ్డుని ఎక్స్టెండ్ చేస్తా అని చెప్పేసి మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేశాడు. మళ్ళీ రైతు బజార్లో ఒక్కొక్క షాప్ నుంచి 28 షాపులకి ఒక్కొక్క షాప్ ₹4,000 తీసుకుంటూ ఆ షాప్ లో దగ్గర ప్రతి నెల కూడా దందా వసూలు చేస్తున్నటువంటి వ్యక్తి ఈ పనికి మన సన్నాసి. ఇంకా మాకు 25 లక్షల నిధులని గౌరవ మినిస్టర్ గారు పొంగూరు నారాయణ గారు మాకు ఇస్తే ₹2,50,00,000 ఇస్తే ఆ వర్కులు ఇప్పటి వరకు ఒకే వ్యక్తి చేత అతని కన్సర్న్ లో ఉండేటువంటి కాంట్రాక్టర్ చేత అన్ని టెండర్లు వేయించి కమిషనర్లని కాంట్రాక్టర్లు అందరినీ మోసం చేసిన వ్యక్తి ఈ పనికి మన సన్నాసి. ఇప్పటికి 2 నెలలు అయింది, టెండర్లు అయిపోయినాయి, మళ్ళీ రీటెండర్లు వేయించారు. రీటెండర్లు అయినా సరే ఇంతవరకు పనులు జరగకుండా మొన్న అత్యవసరంగా సమావేశం పెట్టాడు. ఈ అభివృద్ధి చేయడం అనేది ముందు ఇతనికి ఇష్టం లేదు. ముందు మీరు కౌన్సిలర్లకి వైసీపీ కౌన్సిలర్లు ఫోన్లు చేయడం మానుకోండి. ఫస్ట్ మేము వైసీపీ నుంచి మేము వచ్చాం, మీరు ఇంకా రాలేదు, మీరు ఆయన వాళ్ళ దగ్గరే ఉన్నారు. ఇంకా మీరు ముందు వాళ్ళకి ఫోన్లు చేయడం ఆపండి. నా కళ్ళకు ఫోన్ చేశారు మీరు. సుపరిపాలన అని చెప్పి నా వాటిలోకి వచ్చేసి 20 సెంట్ల భూమి, దేవుడు మాన్యం భూమి కావాలని చెప్పి నన్ను అడిగిన వ్యక్తి ఆయన మహానుభావుడు. సుపరిపాలన అని చెప్పేసి నాతో చాటింగ్ చేసిన ఆ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. 20 సెంట్ల భూమి, దేవుడు మాన్యం భూమి నాకు కావాలని చెప్పి అడిగిన మహానుభావుడు ఆయన. ఇప్పటికి కూడా కౌన్సిల్లో మాకు గొడవ సృష్టిస్తూ ఏ పని కూడా ముందుగా లేకుండా అడ్డుపడుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుపడుతున్నటువంటి వ్యక్తి